ఇలా నేను అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు ఏమైనా 7 కోట్ల రూపాయలు. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏడికైనా ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు చిరుచుకపోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికవర్ చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖని రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా. వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నేను అడుగుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల పెడుతున్నారు. పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల పెడుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల పెడుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల పెడుతున్నారు. ఈడ విచారణ చేస్తానని చెప్పి ఈడంటున్నారు. కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటల పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములే లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేశారు? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయని చెప్పడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అంటే ఇప్పుడు ఏమైంది? అలా
అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి, మేము టైం పాస్ చేస్తున్నాం, మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసేయండి వాళ్ళు. మరి ఎందుకు ఈ కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది మేము తెలంగాణ సమాజం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంతా వట్టి అని మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము. నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయటపడ్డది. సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరైనా అరెస్ట్ చేసినారు? ఎవరైనా ఒక్క రాజకీయాన్ని అక్కడ అరెస్ట్ చేసిరా? కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం, మీతో కాదు. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ సిడ్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా, వాటి మీద విచారించే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమేంది? ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది? బీజేపీ పాలిత రాష్ట్రం. ఒక రాష్ట్రం పేరు దట్ ఈస్ బీజేపీ. బట్ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్యించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబిలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు. చాలా మంది అమరులైన వాళ్ళది బలిదానం అయిపోయారు. అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటూ రిటైర్మెంట్ అయిపోయింది. అది అయిపోయినాక డిఓటి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు క్వశ్చన్ చేసి